మీరు రాజ్యాంగం గురించి మాట్లాడే అర్హత మీకుందా? రాజ్యాంగం గురించి మీరు చెప్తున్నారా? 2014 నుంచి 2023 దాకా అసలు రాజ్యాంగం గురించే మాట్లాడినటువంటి వాళ్ళు, అసలు రాజ్యాంగాన్నే పట్టించుకోనటువంటి మీరు, చట్టాల గురించి పక్కకు పెట్టిన మీరు మళ్ళీ కొత్తగా రాజ్యాంగం గురించి మీరు మాట్లాడుతున్నారు హరీష్ రావు. ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు, తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. హరీష్ రావు ఏ కొద్ది కూడా మీకు సిగ్గుంటే ఇంకొకసారి రాజ్యాంగం గురించి మాట్లాడకు. ఇయ్యలో తెలంగాణ ప్రజలు నిర్ణయించుకుంటున్నారు ఎవరు మాకొస్తే బాగుంటుంది. 10 ఏళ్ళు రాచరిక పరిపాలన జరిగింది తెలంగాణలో, రజాకారుల పరిపాలన జరిగింది తెలంగాణలో. అది తెలంగాణ ప్రజలకు అందరికి కూడా తెలుసు. భారత రాజ్యాంగానికి అనుగుణంగా నిర్ణయాలు 10 ఏళ్ళు తీసుకోలే మీరు. చట్టాలను కూడా మీరు అవమానపరిచారు. ఇది వాస్తవం. అవిటి గురించి మీకు మాట్లాడే అర్హత ఎక్కడిది అంటున్నా నేను. కాంగ్రెస్ ప్రభుత్వము అంటే ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భారత రాజ్యాంగానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. చట్టాలను గౌరవించి నిర్ణయాలు తీసుకుంటున్నాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇది ప్రజా పరిపాలన, అది గుర్తుపెట్టుకోండి. ఇయ్యలో మీరు భారత రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాడు మన హరీష్ రావు గారు. ఈరోజు గుర్తుకొస్తుందా? 10 ఏళ్ళు తెలంగాణ ఉద్యమకాలను అణిచివేశారు. గుర్తుకొస్తలేదా?